రీసెంట్గా ఇండియా నుంచి యూఎస్ వచ్చినప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎలా జరిగిందో మీతో చెప్దాం అనుకుంటున్నానండి. నా ఇమిగ్రేషన్ అయితే చాలా ఈజీగా జరిగింది. నేను అనుకున్నంత కష్టంగా అయితే అవ్వలేదు. నేనైతే జాన్ 19th వెళ్ళానండి. అంటే ట్రంప్ వచ్చే ముందు 2 days ముందు వెళ్ళాను అనమాట ఇండియాకి. ట్రంప్ వచ్చేసాక ఫిబ్లో నేను 9th వచ్చానండి ఇక్కడికి డాలస్ ఎయిర్పోర్ట్లో జరిగింది నా ఇమిగ్రేషన్. ఈలోపు చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే నేను చూడడం జరిగింది. అన్నిట్లో చాలా భయపెట్టేశారు. చాలా కష్టంగా ఉంది, వెనక్కి పంపించేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి నేనైతే చాలా భయపడిపోయాను. కావాల్సిన పేపర్స్ అన్నీ నేను పెట్టుకున్నాను రెడీగా. నేనైతే H4 వీసా మీద వచ్చానని చెప్పాను కదా, విత్ చిన్న బాబుతో వచ్చాను అనమాట. 5 years బాబుతో వచ్చాను. మా హస్బెండ్ ఇండియాలోనే ఉన్నారు ఆ టైంలో. అండ్ మా పెద్ద అబ్బాయి ఇక్కడ యూఎస్లో ఉన్నాడనమాట. నేను ఇండియా తీసుకెళ్ళలేదు వెళ్ళేటప్పుడు, ఎందుకంటే వాడికి హాలిడేస్ లీవ్స్ ఇవ్వనన్నారు స్కూల్లో. సో వేరే ఫ్రెండ్ దగ్గర ఉంచి వెళ్ళామన్నమాట, వేరే కజిన్ దగ్గర. సో వెళ్ళొచ్చాం కదా. ఇప్పుడు ఇమిగ్రేషన్ అనేది ఎలా జరిగిందో చెప్తాను మీకు. ఇమిగ్రేషన్ లైన్లో నించున్నాము. నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, నెక్స్ట్ నేనే అన్నమాట. నా చేతిలో పేపర్స్ అన్నీ పడిపోయాయి, కింద జారిపోయాయి. నేనైతే లైన్లో పెట్టుకొని చక్కగా ఉంచుకున్నాను. మొత్తం జారిపోయి పడిపోయాయండి పేపర్స్ అన్నీ. అవన్నీ టకటకా తీసేసుకున్నాను, మళ్ళీ లైన్లో అయితే పెట్టుకోలేదు. అండ్ నన్ను పిలిచేసరికి పాస్పోర్ట్ కింద పడిపోయింది. పాస్పోర్ట్ తీసుకున్నాను. అప్పటికి నేనైతే చాలా వణికిపోతున్నాను అనమాట. ఏం అడుగుతారు ఏంటి అని టెన్షన్గా ఉన్నాను. వాళ్ళు పిలిచారు, పాస్పోర్ట్ అడిగారు. ఫస్ట్ ఇచ్చాను. మీ హస్బెండ్ ఎక్కడున్నారు అని అడిగారు. ఇండియాలోనే ఉన్నారు అని చెప్పాను. ఎందుకున్నారు అని అడిగారు. నేను రీజన్ చెప్పాను అనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్కి బాగాలేదు, అందు గురించి ఉన్నారని చెప్పాను. మీరు ఎందుకు వచ్చేసారని అడిగారనమాట. మా 12 years బాబు, మా బాబు ఇక్కడే ఉండిపోయాడు అని చెప్పాను, మా ఎల్డర్ సన్. ఎంత ఏజ్ అని అడిగారు. 12 years అని చెప్పాను. ఎవరి దగ్గర ఉన్నారు మరి అని అడిగితే కజిన్ దగ్గర ఉన్నారు అని చెప్పాను. ఇంకా కింద బ్యాగేజ్ ఉందా అని అడిగారు. ఉంది అని చెప్పాను అనమాట. ఇంకా అంతేనండి, క్వశ్చన్స్ అయితే ఇవే అడిగారనమాట. యాక్చువల్గా పిల్లల్ని యూఎస్లో వదిలేసి ఇండియా వచ్చేయకూడదు. అలాగా పేరెంట్స్ ఇద్దరు ఎవరొకరు ఉండాలి. చిన్నపిల్లలు అయితే ఎక్కువ కొంచెం పట్టించుకుంటారు. 12 years కదా, కొంచెం పర్వాలేదు అనుకున్నారు, ఏంటో మరి వదిలేశారు. ఇంతే అయిందండి నా ఇమిగ్రేషన్. 5 minutes, వితిన్ 5 minutesలోనే అయిపోయింది అనమాట. దీని మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.